కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజుల రామారం డివిజన్ వెంకటాద్రి హిల్స్ నల్లగుంటలో స్వయంగా వెలసిన సత్యనారాయణ స్వామి వైష్ణవిదేవి ఆలయాలు గాజుల రామారంలోని పటేల్ పట్వారీలు శాశ్వత సభ్యులుగా కొనసాగుతూ ఠాగూర్ జ్యోతి బోనియా నవీన్ బోనియా గత 35 సంవత్సరాలుగా ట్రస్ట్ ఏర్పడినప్పటి నుంచి కాపాడుతూ ప్రతి సంవత్సరము వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుండి కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు సత్యనారాయణ స్వామి వైష్ణవి దేవాలయాలలో మొక్కులు తీర్చుకుంటే తమకు అనుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మకమని వారు తెలిపారు. రాజీవ్ గృహకల్ప వారు ఆలయానికి కేటాయించిన స్థలాన్ని హైకోర్టులో ఉండగా స్థానిక నాయకులతో కలిసి కబ్జా చేయాలని చూస్తూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. విగ్రహాలను ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారని అధికారులు స్పందించి దేవాలయాల భూములను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. దేవాలయం గురించి చెప్పాము. దీని గురించి నానా రకాల కష్టాలు పడుకుంటూ పరమేశ్వర్ సింగ్ గారు, ఇప్పుడు స్వర్గీయ పరమేశ్వర్ సింగ్ గారు మహానుభావులు. ఆయన జీవితంలో ఎంతో సంపాదించారు. ఇక్కడ పూర్వము ఉన్న వాళ్ళకి, పాత స్థానికులందరికీ తెలిసిన విషయము. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ స్థానం గురించి తెలీదు. ప్లస్ కొన్ని విన్న మాటలు వినేసి వాళ్ళు వాగే మాటలు వాగుతున్నారు. అంతేగాని వాళ్ళకి సత్యం తెలుసుకోవడానికి సత్యనారాయణ స్వామి దగ్గర రావాలని నేను చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తాను ప్రతి అందరికీ. ఇంకా పరమేశ్వర్ సింగ్ గారు నానా తిప్పలు పడి ఈ స్థానాన్ని కాపాడుకుంటూ ఆయన జీవితంలో 35 సంవత్సరాలు గడిపారు. ఈ కొండ మీదకి పైకి ఎక్కడానికి కూడా దారి లేకుండా ఉన్న స్థానము మట్టి కొట్టుకొని భక్తుల గురించి పైకి ఎక్కడానికి ఇబ్బందులు పడుతుంటే మట్టి కొట్టుకుంటూ పోతుంది వర్షాలు పడి అనేసి ఆయన సంపాదించుకున్న 5 ఎకరాల స్థానము కూడా అమ్మేసి ఈ రోడ్డు వేయించారు. అప్పట్లో సబ్సిడీ కట్టి మరి దేవాలయాలకి గవర్నమెంట్ నుండి రోడ్లు లేవని చెప్పారు ఆ టైంలో. అప్పటికి సీసీ రోడ్లు మొదలు కాలేదు. ఫస్ట్ సీసీ రోడ్ కుత్బుల్లాపూర్లో పడిందని అంటే సత్యనారాయణ స్వామి గుడి దగ్గరే. అది 3.5 లక్షలు ఆ సమయంలో 98 సమయంలో కడితే ఈ రోడ్డు వేశారు. అలా భక్తుల గురించి దినదినము ఆయన కష్టపడుతూ సదుపాయాలు, వాళ్ళకి సౌకర్యాలు ఆయన చేస్తూ గుళ్ళనన్నీ కాపాడుకుంటూ ఈ 10 ఎకరాల ల్యాండ్ మనకి గవర్నమెంట్ నుండి ఆ సమయంలో అలాట్మెంట్ అయింది. 1997లో అలాట్మెంట్ అయ్యింది. అలాట్మెంట్ అయ్యాక ఆయన ఏం ప్రయత్నం చేశారంటే 1 ఎకరం అయితే దేవాలయానికి ఉంది, మిగతా ఎకరం వస్తే దేవేందర్ గౌడ్ అప్పుడు మన మినిస్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. మాకు చిన్నగా ఒక చిన్న మన అన్నవరం లాగా క్షేత్రం చేయాలని ఉంది, మీకు ఎంత తోచితే అంత ల్యాండ్ మీరు దేవాలయానికి ఇవ్వండి అంటే ఆయన ఫోన్ చేసి చెప్పడం ప్లస్ పేపర్ రాసి ఇవ్వడం జరిగింది 10 ఎకరాల భూమి. అప్పుడు నాన్నగారు పరమేశ్వర్ సింగ్ గారు వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వెళ్ళి అది అర్జీ చేశారు. తర్వాత తిరుగుతూ ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి రిక్వెస్ట్ పెట్టుకుంటే మీకు 10 ఎకరాలు మేము ఇస్తాము, దీనికి 10 ఎకరాలు నరసింహ స్వామి దేవాలయానికి కూడా 10 ఎకరాలు. ఇవన్నీ బ్రీఫ్ యాక్ట్స్ ఉన్నాయి, కోర్టులో పేపర్స్ అన్నిట్లలో ఉన్నాయి. ఇవన్నీ ఒక గత 1998 నుండి మన దగ్గర మొత్తం చరిత్ర హైకోర్టులో ఉంది. హైకోర్టులో ఈ చరిత్ర ఉన్నాక మాకు 2006లో చాలా వేల మంది చుట్టుపక్కల కుత్బుల్లాపూర్ మండల్ అంతా ఈ దేవస్థానంలో వ్రతాలు